హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది. యూఎస్ఏలో ప్రీమియర్ షో చూశాను. నా ఎవ్రీ వీడియోస్ లాగానే ఈ వీడియో కూడా చెప్తున్నాను. దిస్ ఈస్ నాట్ ఎ రివ్యూ, దిస్ ఈస్ మై ఒపీనియన్. మూవీ నాకు ఎలా అనిపించిందో మాత్రమే చెప్తాను ఈ వీడియోలో. అండ్ నాకు నచ్చిందా లేదా అనే దాన్ని బట్టి మీరు మాత్రం సినిమా చూడడం ఆపకండి. మీ ఇష్టం ఉంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక రియల్ స్టోరీ. ఈ స్టోరీకి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, సినిమాటిక్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి మన ముందుకు తీసుకొచ్చినారు మన డైరెక్టర్ చందు ముండే. నాకు పర్సనల్గా ఈ మూవీ స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఒక మనిషి ఇంకొక మనిషిని కలవడానికి నిజంగా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారా అనిపించింది. అండ్ నాకు పర్సనల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటూ వచ్చిన లవ్ స్టోరీస్ ఏవి నాకు పర్సనల్గా ఎక్కట్లేదు. వాళ్ళు బాగా తీయట్లేదా లేదా అది నాకు తెలియదు, కానీ నాకు పర్సనల్గా ఎక్కట్లేదు. బట్ దిస్ టైం నాకు స్క్రీన్ మీద ఉన్న ఇద్దరు క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకుంటారా అని వాళ్ళతో పాటు నేను వెయిట్ చేసినాను అనమాట. సో నేను పర్సనల్గా అయితే కనెక్ట్ అయినాను మూవీకి. ఈ మూవీ నాకు పర్సనల్గా ఎలా అనిపించింది అని అడిగితే మాత్రం ఐ వుడ్ సే ఇట్స్ అ డీసెంట్ మూవీ. బాగుంది, వితౌట్ ఎనీ ఇంటిమేట్ సీన్స్, నాట్ ఈవెన్ ఏ కిస్ సీన్. సీతారామం మూవీ చూసుంటాం చూసారా, అలాంటి కైండ్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు ఇది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు అక్కడక్కడ, బట్ దిస్ ఈజ్ అ రియల్ స్టోరీ. మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా మంచిగా తీసుకెళ్లారు. కొన్ని పార్ట్స్లో నీకు డ్రాగ్డ్ అనిపిస్తుంది. సో పర్సనలీ నేను మూవీ చూస్తున్నప్పుడు నాకు యాక్చువల్ రియల్ స్టోరీ కొంచెం ఐడియా ఉంది. అండ్ మొన్న ప్రమోషన్స్లో కూడా వాళ్ళు తండేల్ రాజుని తీసుకొచ్చారు అండ్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇది స్టోరీ అని. సో అది నాకు మైండ్లో ఉంది. సో ఇతను తండేల్ రాజు ఎవరైతే ఉంటారో తను పాకిస్తాన్లో స్టక్ అయిపోయి ఉంటాడు అండ్ బుజ్జితల్లి షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ అతను ఇప్పుడు కలుస్తాడు తనను వచ్చి. ఆ కలవడానికి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో ఏమేమి జరిగినాయి అండ్ వాళ్ళు ఎలా కలుసుకున్న తర్వాత ఏమైంది, ఇదంతా ఈ స్టోరీ. సో నాకు ఒక గ్లాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది స్టోరీ. సో దీంట్లో 2.5 hours కూర్చోబెట్టి చూపెట్టడానికి ఏముంటుందబ్బా అని నేను అనుకున్నాను పర్సనల్గా. బట్ లేదు, చాలా స్టోరీ ఉంది. వామ్మో, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అది చూస్తే మనకు అర్థమవుతుంది. సో పర్ఫార్మెన్స్ వైస్కి వచ్చేస్తే నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి బోత్ దే డిడ్ ఎ గుడ్ జాబ్. పర్సనలీ నాకు సాయి పల్లవి ది ఫేవరెట్ హీరోయిన్. అండ్ స్క్రీన్ మీద తను చాలా అందంగా కనిపించారు. సేమ్ టైం కొంచెం రస్టిక్ గా రాగా ఈసారి నాగ చైతన్య ట్రై చేశారు కొత్త లుక్, చాలా బాగుంది. అండ్ మనము ఆ తండేల్ రాజుతో కనెక్ట్ అయిపోయి ఆ తండేల్ రాజునే మన మైండ్లో ఉంటాడు, నాగ చైతన్య మైండ్లో ఉంటాడు. నాకైతే పర్సనల్గా అదే అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో నాకు అనిపించింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో నేను చూసినప్పుడు రిఫ్లెక్షన్ షాట్స్ ఎక్కువ కనిపిస్తాయి. అంటే వాటర్లో చూపెట్టడము, దీపంలో చూపెట్టడము, ఫోన్లో చూపెట్టడం, అంటే డైరెక్ట్గా చూపెట్టకుండా రిఫ్లెక్షన్ షాట్స్ ఎక్కువ పడ్డట్టు అనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా ఒక 3 or 4 ఫైట్ సీన్స్ ఉంటాయి, కొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ లేయర్లో ఇది ఒక లవ్ స్టోరీ అండ్ సెకండ్ లేయర్లో ఇది ఒక పేట్రియాటిక్ మూవీ. అండ్ రైటింగ్ కూడా ఇంకొన్ని పార్ట్స్లో బెటర్గా ఉంటే బాగుండేమో అనిపించింది. అంటే లైక్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం సేమ్ అవే డైలాగ్స్ వింటూ ఉన్నట్టు, సేమ్ అవే మాటలు మాట్లాడుకుంటూ అనిపించింది. నేను మాత్రం పర్సనల్లీ బాగా కనెక్ట్ అయినాను. అంటే ఆ తండేల్ రాజు బుజ్జితల్లిని ఎప్పుడు కలుసుకుంటారు, ఎలా కలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది బాగా కనెక్ట్ అయినాను నేను దానికి. ఈ మూవీలో స్పెషల్గా మనకి ఏం చూపించారంటే ఇద్దరు పర్సన్స్, వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, మన అమ్మ నాన్న అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇద్దరు పర్సన్స్ ఎవరైతే హార్ట్తో కనెక్ట్ అయిపోయి ఉంటారో ఒకరినొకరు కలుసుకోవడానికి, ఆ కలుసుకునే మూమెంట్ కోసం ఏవైతే డేస్ని పాస్ చేస్తూ ఉంటారో ఆ డేస్లో ఏమేం చేస్తారు, వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తారు అనేది చాలా బాగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ అవి బాగా కనెక్ట్ అయినా నేను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము ఇట్లా అబ్రాడ్లో ఉన్నాం, ఇండియాలో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని ఎప్పుడు కలుస్తాము, ఏ మూమెంట్లో చూస్తాము, ఎప్పుడు వాళ్ళతో కలిసి తిరుగుతామని అనే ఆ మూమెంట్ని మైండ్లో పెట్టుకొని ఈ డేస్ని గడుపుతుంటాం చూసారా. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, హార్ష్గా ఉంటుంది, ఐ అగ్రీ. బట్ మనం కలిసే ఆ మూమెంట్ ఉంటుంది చూసారా, ఆ మూమెంట్ని మైండ్లో పెట్టుకొని ఈ డేస్ని ఈజీగా గడిపేయచ్చు అనేది చాలా బాగా చూపించారు ఈ మూవీలో. అండ్ సాయి పల్లవి కొన్ని సీన్స్లో తను ఏడుస్తున్నప్పుడు నాకు కనెక్ట్ అయింది బాగా, ఎందుకంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్ తను. అండ్ డిఎస్పి ఒక 3 hours కంటిన్యూ డ్యూటీ చేస్తానే ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ నుంచి. ఆ బుజ్జితల్లి సాంగ్ అయితే స్క్రీన్ మీద నాకు చాలా నచ్చింది. యూజువల్గా కొన్ని సాంగ్స్ స్టాపింగ్స్ ఉంటాయి, అంటే చరణం వచ్చిన తర్వాత ఒక సీన్ జరిగి మళ్ళీ ఇంకో చరణం కొంతసేపు అయిన తర్వాత వస్తుంది కదా. సో ఇలాంటివి నాకు కొన్ని సినిమాలు నచ్చలేదు. బట్ ఈ మూవీలో మాత్రం ఆ స్టాప్స్ ఉండాలి. చరణం అయిన తర్వాత ఆ చరణం ఎండింగ్లో వచ్చే ఆ లిరిక్కి అర్థం ఆ సీన్లో చూపించేస్తూ ఉంటారు. ఆ సాంగ్స్లో వచ్చే స్టాప్ అనేది ఈ పర్టికులర్ మూవీకి మాత్రం అవసరం అనిపించింది. బుజ్జితల్లి సాంగ్ మాత్రం చాలా బాగా నచ్చింది పర్సనల్గా. అన్నెసెసరీ థింగ్ నడుస్తుంది సోషల్ మీడియాలో, సాయి పల్లవి వేసిన డ్యాన్స్ చేస్తుంది, వేసిన స్టెప్స్ చేస్తుందని. బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే తను ఏ స్టెప్ రిపీటెడ్గా వేసిందో అది ఒకసారి క్లియర్గా ఒక వీడియోలో పెట్టి చూపించండి. అంతే తప్ప ఎవడో కూడా స్టార్ట్ చేసిన దాన్ని పట్టుకొని అవును సాయి పల్లవి అలా చేస్తుంది, అట్లనే చేస్తుంది అని చెప్పి ఒక గొర్రెల మందులో పడిపోకండి. పడోడొచ్చి అన్నాడు అనుకోండి, అది ఏ మూవీలో తను ఆ స్టెప్స్ వేసింది, ఏ మూవీలో రిపీటెడ్గా అనిపించింది, ఈ స్టెప్ ఇంకే మూవీలో ఉంది అనేది మీరే ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్, తనని అలా ఎంకరేజ్ చేద్దాం. తన మీద కూడా పడి ఏడ్ చేయడం ఎందుకు అవన్నీ. అరే, ప్రతి ఒక్క అబ్బాయి తన లైఫ్లోకి సాయి పల్లవి లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి రావాలనే కోరుకుంటారు. మరి అదే సాయి పల్లవిని ఎందుకు ట్రోల్ చేస్తారు? కొంతమందికి అయితే మీకే క్లారిటీ ఉండదు అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నాము, అసలు ఆ గొర్రెల మందులో పడి ఎందుకు పోతున్నాం అనేది. వదిలేండి. కానీ మూవీ గురించి మాట్లాడాలి అంటే దిస్ ఈజ్ అ రియల్ స్టోరీ, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ కొన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్ దీంట్లో బ్లెండ్ చేసి మన స్క్రీన్ మీద చూపించారు.
అంతకన్నా ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్, సినిమాటిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా దింపేస్తే పొల్యూట్ అయిపోతుంది స్టోరీ, డైల్యూట్ అయిపోతుంది. సో ఎక్కువగా డ్రామా ఎక్స్పెక్ట్ చేయకండి. మోర్ దెన్ ఒక 10 క్యారెక్టర్లు కూడా ఉండవు, ఆ 10 క్యారెక్టర్ల మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. బట్ చెప్తున్నా కదా, ఒక ఆరు బయట కూర్చొని చల్ల గాలి వీస్తున్నప్పుడు, ఒక మంచి నవెల్ పట్టుకొని చదువుతూ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ ఈ మూవీ చూస్తున్నంతసేపు కలిగింది నాకు. అండ్ సాంగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తాయి, 3 సాంగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తాయి. అండ్ రైటింగ్ కొన్ని పార్ట్స్లో ఇంకో బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది, ఎందుకంటే డైలాగ్స్ అన్ని చాలా రొటీన్గా అనిపిస్తాయి, వచ్చినట్టు మాట్లాడుకునే అనిపించింది నాకు. అండ్ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి అగైన్, అంటే ఎందుకు అట్లా వాడుతున్నారో అర్థం కావట్లేదు, ఒరిజినల్గా ఎందుకు తీయలేకపోతున్నారో నాకైతే తెలియదు. బిగ్గెస్ట్ యాసెట్ వచ్చేసి మాత్రం డిఎస్పి మ్యూజిక్ ఫుల్లా కొట్టేశాడు అంతే. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, మూవీ చూస్తున్నంతసేపు నా మైండ్లో ఒకటి ఏం రన్ అయింది అంటే, మనం మూవీకి ఎవరితో వెళ్ళి చూస్తున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుండొచ్చు. ఎందుకంటే నేను మూవీకి ఈసారి ఒక్కడనే వెళ్ళాను, నా పక్కన ఇటు సైడు కపుల్ కూర్చున్నారు విత్ ఫ్యామిలీ, నా బ్యాక్ సైడ్ ఒక 6 మెంబర్స్ బాయ్స్ అనుకుంటా, వీళ్ళు రాడ్ సింగిల్స్ ఇంకా కల్ట్ సింగిల్స్ ఇలాంటి బ్యాచ్ కావచ్చు మేబీ. అండ్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఇలాంటి మూవీ ఎక్కదు, కనెక్ట్ కూడా గారు. సీన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుతున్నారు, జోకులు వేసుకుని హహా ఊహు అనడం. సో ఇప్పుడు అనిపించింది మనం ఎవరితో మూవీ చూస్తున్నాం అనేది డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది. ఇదే మూవీని ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇదే మూవీని మన ఫ్యామిలీస్ చూసినా కనెక్ట్ అవుతారు. పక్కన కూర్చున్న కపుల్ కూడా వాళ్ళు మూవీని చూస్తున్నారు, అట్లీస్ట్ ఒక మాట కూడా మాట్లాడుకోలేదు ఇద్దరు, ఆ మూవీని అలా చూస్తూ ఉండిపోయినారు. సో ఇట్లా రాడ్ సింగిల్స్ అని చెప్పుకొని తిరుగుతారు చూసిన, వీళ్ళకి మాత్రం డెఫినెట్గా ఎక్కదు మూవీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మామ మీకు ఎక్కదు మూవీ, ఎందుకంటే మీకు ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోతుంది ఒక లవ్ స్టోరీ అని. సో ట్రై టు అవాయిడ్, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రెమిసెస్ని డిస్టర్బ్ చేస్తే పక్కన నోట్ డివియేట్ అయిపోతున్నాడు స్టోరీ నుంచి, ఆ ఫీల్ నుంచి. సో ఇవాళ నాకు మాత్రం అదే జరిగింది. బట్ ఐ వాస్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు కనెక్ట్ విత్ ద మూవీ, ఎందుకంటే నాకు కొన్ని సీన్స్ బాగా నచ్చినాయి, నాకు ఆ ఫ్లో నచ్చింది మూవీలో, ఆ ఇమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యలో నాకు బాగా ఎక్కింది. సో ఇలాంటి పనులు వద్దు, ఎందుకంటే ఇలాంటి క్లీన్ సినిమాలు, నీట్గా ఇంటిమేట్ సీన్స్ లేకుండా వచ్చే లవ్ స్టోరీస్, సీతారామము అండ్ ఇలాంటి మూవీస్ చాలా రోజుల తర్వాత వస్తాయి. సో కుదిరితే దీన్ని ఎంకరేజ్ చేద్దాం, అంతేగాని ఇలాంటి సినిమాస్ని చంపేయొద్దు మనం. అట్లీస్ట్ మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి మూవీ, లేకపోతే అక్కడికి వెళ్ళి జోకులు వేసుకొని, కానీ మీ ప్రెమిసెస్ డిస్టర్బ్ కానంత వరకు మీరు ఏమైనా చేసుకోండి అక్కడ కూడా. అండ్ ఫైనల్గా నా వర్డ్స్లో చెప్పాలి అంటే, తండేల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. మీకు రిలేషన్షిప్ గురించి కానీ లేకపోతే లవ్ స్టోరీస్ బాగా ఎక్కుతాయి, మేము కనెక్ట్ అవుతాం అనుకుంటే మాత్రం యూ షుడ్ వాచ్ దిస్ మూవీ.